రోగాలు చాలా రకాలు. మీరు ఇప్పటికి చాలా రకాల రోగాల గురించి విన్నారు. కొన్నేళ్ల పాటు చాలా ఛానల్స్‌లో చాలా రకాలుగా చాలామంది చెప్పేవన్నీ విన్నారు. ఇప్పుడు మీకు ఎవ్వరూ చెప్పని ఒక కొత్త విధానంది చెప్తున్నా. రోగాలు రావడానికి కారణాల్లో ప్రధానమైంది ఆహారము, జీవన విధానం. ఇది ఆయుర్వేద శాస్త్రాన్ని మొత్తాన్ని శోధించినా చెప్పగలిగేది. మూడవది ఒకటి ఉందండి. దీని గురించి ఎవరు టచ్ చేసి ఉండరు. చేసి ఉంటారు గానీ, సాధారణంగా మాట్లాడతారు గానీ, కానీ దాని మీద పర్టిక్యులర్‌గా వివరంగా చెప్పగలిగే అవకాశాలు ఎవరికీ లేదు. బహుశా ఇది చెప్పి ఉండరు, లేదా ఒకవేళ చెప్పి ఉన్నా మీరు విని ఉండరు. అయితే దీన్ని మూడవది ఏంటంటే, దీని పేరు అందరికీ అదేంది ఎందుకు ఇంత సస్పెన్స్‌గా మాకు ప్రొలాంగ్ చేస్తున్నారు అనే ప్రశ్న వస్తుంది. మూడవది కర్మరోగాలు. మీరు వినే ఉంటారు. అది వాడి కర్మ అందుకే వాడికొచ్చింది. ఇది వీడికి పూర్వజన్మ పాపం దానివల్ల వచ్చింది. లేకపోతే ఈ ప్రాబ్లమ్ తగ్గదు. ఈ క్యాన్సర్ లాంటివన్నీ కూడా కర్మరోగాల కింద చెప్తున్నారు. సో, ఇలా కర్మరోగాలు అనేవి ఉన్నాయా? అవేవి? దాన్ని పరిష్కారం చేయవచ్చా? చేయకూడదా? చేస్తే ఎలా చేయాలి? దీనికి ఉన్న మార్గాలేంటి? అనే ప్రశ్నలు మీకు చాలా వరకు మొదలవుతాయి. అసలు ఈ కర్మరోగాలు ఎందుకొస్తాయి? ఇది ఒక మన హిందూ సాంప్రదాయంలో గానీ, లేకపోతే భారతదేశ సాంప్రదాయంలో గానీ, ఈ పూర్వజన్మలు, అక్కడ చేసిన పాపాలు దానివల్ల ఇలాంటివి వస్తాయని, ఇలాంటివి అదేదో మేము అనెతికల్‌గా చెప్పేయడం కాదండి. ఇది ఆయుర్వేద శాస్త్రాల్లో కర్మరోగాలనే దాన్ని ప్రత్యేకంగా చెప్పారు. అయితే ఇవి కూడా క్యూర్ అవుతాయా లేదా అనడానికి 4 రకాలు విధానాలు చెప్పారు. ఆ 4 రకాల విధానాల్లో సుఖసాధ్యంగా చేయొచ్చు. ఒక్కోసారి కాలేకపోతే కష్టసాధ్యం అవ్వచ్చు. ఒకవేళ అది కాకపోతే అసాధ్యం కావచ్చు. అది కాకపోతే యాప్యం అంటే ఇక వాళ్ళకు ఉన్నంత కాలము మందులు వేయడం అనేది చేయొచ్చు. అయితే ఈ కర్మరోగాల గురించి ఇలా చెప్పినా మరి ఇక్కడ ఏం చేస్తారు? మేము ఆ డాక్టర్ దగ్గరికెళ్ళాం. మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం. మాకు తగ్గలేదు. తర్వాత అక్కడికెళ్ళాం, ఇక్కడెళ్తే ఆయన మంచి మందులు ఇచ్చారు. ఆయన చేయి వాస్తు బాగుండింది. లేకపోతే ఆయన గుణాలు బాగుంది, హస్తవాసి బాగుంది. ఇలాంటివన్నీ అంటుంటారు. కారణం ఏంటంటే అదే మందులు ఇంకొక డాక్టర్ మీకు ఇచ్చినా కూడా ఒక్కోసారి తగ్గే అవకాశం ఉంటుంది. దీనినే కర్మరోగాల కింద మనకు తెలియజేశారండి. అయితే ఈ కర్మరోగాల్లో చాలా వరకు తగ్గనివి కొన్ని ఇబ్బంది పెట్టేవి. అబ్బా! మనకు అసలు ఈ రోగం తగ్గదు. పరిష్కారం ఏంటంటే సూసైడ్ చేసుకోవడమో, లేకపోతే ఇదే ఆత్మహత్యలు అంటారు కదా! ఇది. లేకపోతే అలా నిరుత్సాహంతో జీవితం గడపడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ చాలా పెద్ద డెప్త్‌గా వివరణ చెప్పక్కర్లేదు కానీ, ఈ కర్మరోగాలన్నిటికీ పరిష్కార మార్గాలు మాత్రం డైరెక్ట్‌గా వచ్చేస్తున్నాను. పరిష్కార మార్గాల్లో ఆయుర్వేదంలో చికిత్సా విధానంలో ఒకటి దైవీ విపాశ్రయ చికిత్స. అంటే దైవం ద్వారా అంటే దైవంని మనం ప్రార్థించడం గానీ, పూజించడం గానీ, జపించడం గానీ, తపస్సు చేయడం గానీ, ఇలాంటివి చేయడం ద్వారా ఒక పరిష్కారం. అలాగే ఇదే పరిష్కారం, ఇదే కూడా ఒక మెడిసిన్ లోపలికి వాడడం కూడా దైవ చికిత్సే. కానీ దానికి సరైన చికిత్సా విధానం ఉండాలి. ఉదాహరణకు ఈ సైనసైటిసు, ఈ శ్వాస సంబంధ రోగాలన్నీ కూడా చాలా వరకు తగ్గకుండా జీవితకాలం ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కర్మరోగాల కిందకే వస్తాయండి. ఇప్పుడు చూడండి, ఒక అస్తమా పేషెంట్ కానీ, సిఓపిడి పేషెంట్ కానీ, ఐఎల్డి పేషెంట్ కానీ ఇంకా జీవితకాలం ఎప్పుడు వాళ్ళు ఎండ్ అయిపోతారో అక్కడ దాకా అవస్థ పడాల్సిందే అని ఒక నిర్ధారణ ఉంది. అయితే దీంతో సైనసైటిస్ అనేది ఒకటి ఉంది. ఈ సైనసైటిస్ కూడా రకరకాల సర్జరీలు చేసినా కూడా తగ్గకుండా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఆయుర్వేదంలో సైనసైటిస్కు క్షారకర్మ అనే చికిత్స మా దగ్గర చేస్తున్నాం. ఈ క్షారకర్మ అనేది కేవలం కొన్ని మూలికలను సేకరించి వాటితో రకరకాల ప్రాసెస్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొచ్చిన ఒక మెడిసిన్ని జస్ట్ ముక్కులో ఆ యొక్క పాలిప్స్ మీద కానీ, లేకపోతే మ్యూకోజల్ థిక్నింగ్ మీద కానీ, హైపర్ట్రోఫీ అయి ఉంటే వాటి మీద కానీ అప్లై చేస్తే అది లోపలికి అబ్జార్బ్ అయ్యి ఆ యొక్క వాటన్నిటినీ కరిగించి బయటికి పంపించేయడం. దీనివల్ల జీవితకాలం పాటు తగ్గకుండా ఇబ్బంది పడుతున్న ఈ సమస్య ఈ చికిత్సతో తగ్గుతుంది. మరి ఇది చాలా రకాల ప్రయత్నాలు చేసినా తగ్గకుండా కేవలం ఒక దైవీ మూలిక అని చెప్పొచ్చు అనమాట. అలాంటి వాటితో తయారు చేసిన ఔషధంతో తగ్గుతోంది, పరిష్కారం అవుతోంది
అనంటే ఇది చాలా అద్భుతం. కాబట్టి ఒక కర్మరోగాలకి పరిష్కారం దైవీపాశ్రయ చికిత్సలో భాగంగా ఈ క్షారకర్మ చికిత్స అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇదే క్షారకర్మ చికిత్స ఫిస్టులా అనే కేసులో చేస్తారు. అంటే విరేచనమయ్యే చోట భగంధరము, ఫిస్టులా ఇలాంటివి మీరు వినే ఉండి ఉంటారు. ఈ యొక్క ఫిస్టులాని క్షారసూత్ర అనే దాంట్లో ఆ యొక్క మెడిసిన్ని ఒక థ్రెడ్కు అప్లై చేసి దాన్ని ప్రాసెస్ చేసి ఆ థ్రెడ్ని రోజు అంటే వాళ్ళకి అవసరాన్ని బట్టి వారానికి మార్చడం ద్వారా ఒక 3-4 నెలల్లో ఆ యొక్క ఫిస్టులా అనేది తగ్గిపోతుంది. లేకపోతే అది జీవితాంతం బాధ పెడుతుంది. ఏవైతే జీవితాంతం బాధ పెడతాయో అవన్నీ కర్మరోగాల కిందకి వస్తాయండి. ఇక కర్మరోగాల్లో పరిష్కారము ఆహారము, జీవన విధానము మార్చుకోవడం అది కొంతవరకు పరిష్కారం ఇస్తుంది. తర్వాత దైవాన్ని ప్రార్థించడము, జపాలు చేయడము, యాత్రలు చేయడము, లేకపోతే ఇంకా ఇలాంటివి చాలా రకాల చికిత్సలు, శోధన చికిత్సలు, శమన చికిత్సలు, వివిధ రకాల ద్రవ్యాలతో చేసే చికిత్సా విధానాన్ని ఇక్కడ కర్మ పరిష్కారంగా కూడా ఈ ఔషధాలే పనిచేస్తాయి. అయితే ఈ కర్మ చికిత్సల్ని మీరు ఒక్కొక్కసారి చేసుకున్నా కూడా అంటే చికిత్స చేసుకోకున్నా కూడా మీకు తగ్గదు. అలాంటి పరిస్థితుల్లో ఏ మందునో మీకు చూసిన వైద్యుడినో నిందిస్తుంటారు. దీనికి మందే లేదా, దీన్ని తగ్గించే వాళ్ళే లేరా అని ఇలాంటి రకరకాల ప్రశ్నలు మీరే వేసుకుంటుంటారు. లేకపోతే అక్కడ డాక్టర్ మోసం చేస్తున్నాడు, లేకపోతే డబ్బులు తీసుకున్నాడు, నాకేం తగ్గలేదు, ఇలాంటివన్నీ చేస్తారు. ఒకవేళ డబ్బులు తీసుకోకపోయినా ఉచితంగా చేసినా కూడా వాళ్ళకి తగ్గదు. అంటే కర్మరోగాలు వాళ్ళని ఎంతగా ఇబ్బంది పెడతాయో మీరు ఎన్ని చోట్ల తిరిగినా వైద్య చికిత్స చేసుకున్నా కూడా తగ్గని పక్షంలో మీరు ఈ దైవీ చికిత్సలు అనే వాటిని మంత్రపము, జపము, తపము, పూజ ఇలాంటి వాటిని చేసుకోవడం ద్వారా, ప్రార్థనలు చేయడం ద్వారా, లేకపోతే మీరు పదార్థాలని వదిలివేసేసి కొన్ని ఉపవాసాలు లాంటివి చేయడం ద్వారా ఇలాంటి వాటితో తగ్గుతాయండి. అందుకని ప్రతి చోట అది మేము వాళ్ళ కర్మ అందువల్లే వచ్చింది అనే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగని కర్మరోగాన్ని వదిలేయాల్సిన పని లేదు. ఈ కర్మరోగాలు ఏవైతే ఉన్నాయో నేడు ఆధునిక వైద్యం దీన్ని ఒప్పుకోకపోవచ్చు, దానికి కారణమేంటో చెప్పలేకపోతుంది, ఔషధము ఏదో చెప్పలేకపోతుంది. మరి అలాంటప్పుడు దాన్ని ఏమనాలి? ఔషధము లేదు, కారణము తెలియదు, ఆ రోగం మాత్రం తగ్గదు, ఏదో మెయింటైన్ చేస్తుండాలి, లేకపోతే అప్పుడు సిమ్టమాటిక్ మెయింటైన్ చేస్తుంటారు. అలాంటివన్నీ కూడా కర్మరోగాల కిందకే వస్తాయి. కాబట్టి ఈ కర్మరోగ పరిష్కారాలలో చాలా రకాల రోగాలకు ఇప్పుడు సోరియాసిస్ కూడా ఒక విధంగా కర్మరోగమే. చెప్పాలంటే ఇది పూర్వజన్మలో ఏ పాములతో దాన్ని అంటే పాము మాంసాన్ని తినడమని, లేకపోతే పాములను చంపడమని ఇలాంటివి చేస్తే వస్తాయని ఎక్కడో కొన్ని చోట్ల చిన్న చిన్నపాటి రెఫరెన్స్ ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి అలాంటి పొలుసుల్లాగా ఊడిపోతుండడం, అంటే పాము ఆ పైపొర వదిలేస్తుంటుంది, అలాగా ఈ యొక్క వీళ్ళ చర్మం పొట్టు పొట్టుగా ఊడిపోతుంటుంది అన్నమాట. అంటే కుబుసం వదిలేయడం అంటారు. అలా వీళ్ళకు కూడా ఈ చర్మరోగం వచ్చి ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి వీళ్లకు కొన్ని మందులు వాడడం ద్వారా తాత్కాలికంగా మంచి ఉపశమనం జరిగి చాలా వరకు పూర్తిగా కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయినా చాలా చోట్ల తగ్గకుండా చాలామంది డాక్టర్ల దగ్గరికి తిరిగి తర్వాత ఎవరి దగ్గరో ఒకరి దగ్గర పరిష్కారం జరిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఈ యొక్క కర్మ పరిష్కారాన్ని చేస్తున్నారని అర్థం. కాబట్టి ఈ కర్మ రోగాల కింద మీరు స్వీకరించి కొంత మీ యొక్క వేరే వాళ్ళని అక్కడ ఈ కర్మరోగాలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అక్కడ తగ్గలేదు కాబట్టి ఆ వైద్యుని నిందించడమో, లేకపోతే ఆ మందు వేసుకున్నాను పనిచేయట్లేదు ఆ మందుని నిందించడమో, లేకపోతే ఇక్కడ ఎవరు మంచి వైద్య చికిత్సా విధానం ఇక్కడ లేదు అని చెప్పని నిందించడమో అనేది చేస్తుంటారు. కాబట్టి కొంతవరకు ఈ చికిత్స తగ్గకపోయినా అది మీ యొక్క దోషాలు ఉండడం వల్లనే ఈ సమస్య వస్తుంది. కాబట్టి దీనిని తగిన చోట మీరు పరిష్కారం చేసుకునే దాకా వెతుకుతూనే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి, శోధిస్తూనే ఉండాలి, దానికోసం తిప్పలు పడుతూనే ఉండాలి. కాబట్టి మీరు అలాంటి తిప్పలు పడే పని చేస్తారా, లేకపోతే దానికి తిరిగి ఎవరిని నిందించకుండా ఇంకో నిందించడం ద్వారా మీకు మరింత క్లిష్టతరమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మీ డబ్బులు ఖర్చయినా ఒక్కొక్కసారి మీకు డబ్బులు తీసుకోకుండా ఎవరైనా చికిత్స చేసి
పరిష్కారం జరిగిందనుకోండి, మళ్ళీ మీ యొక్క ఆ కర్మరోగ చికిత్స పరిష్కారం జరిగింది కాబట్టి దానికి తగిన మూల్యం కూడా మీరు చెల్లించుకొని దాన్ని ఆ యొక్క రుణ సమస్యను మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ముక్కు సంబంధించిన సమస్యల్లో ముఖ్యంగా సైనసైటిస్, అలర్జిక్ రైనైటిస్ ఇలాంటివి ఏవైతే ఉండి మిమ్మల్ని తరచూ జలుబు, ముక్కు కావడం ఇబ్బంది ఇలాంటివి ఏదైతే కలిగిస్తూ ఉందో అలాంటి రోగాలకు క్షారకర్మ చికిత్స విధానం కర్మ పరిష్కారంగా పనిచేస్తుంది. దీనిని మీరు ఉపయోగించుకొని మంచి ఆరోగ్యాన్ని పొందగలరు. ఇతర వివరాలకు ఇక్కడ డిస్ప్లేలో ఉండే నంబర్తో మీరు సంప్రదించవచ్చు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.